తెలుగు ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూటర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత దిల్ రాజుతో నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు దిల్ రాజు. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనమైన విజయం నమోదు చేసుకుంది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. సక్సెస్, ఫెయిల్యూర్స్, డబ్బు రావడం, డబ్బు పోవడం కామన్ థింగ్. ఇక్కడ నేను నిలబడ్డమే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని నమ్ముతారు దిల్ రాజు. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాలకు పైగా నిర్మాతగా ఉన్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఏం ఆలోచించకుండా ఒకప్పుడు థియేటర్స్ కి వెళ్లిపోయేవారు. రీసెంట్ టైమ్స్ లో ఈ బ్యానర్ నుంచి సినిమాలు రావడం తగ్గింది, కానీ ఒకప్పుడు ఈ బ్యానర్ కి ఉన్న రేంజే వేరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఈసారి సంక్రాంతికి మాత్రం 2 సినిమాలు సిద్ధం చేశారు దిల్ రాజు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా విషయానికొస్తే ఈ సినిమా మీద మంచి నమ్మకం ఉంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అవుతుందని కొంతమంది బలంగా ఉన్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి బెనిఫిట్ షోస్ ని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే తెలంగాణలో బెనిఫిట్ షోలో రద్దు అని ఇదివరకే వార్తలొచ్చాయి. అలా కాకుండా చాలా పద్ధతిగా ప్లాన్ చేసి ఈ సినిమాను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో 2 చోట్ల కూడా బెనిఫిట్ షోస్ ప్లాన్ చేస్తున్నట్టుగా దిల్ రాజు తెలిపారు. ఇక రీసెంట్ గా జరిగిన ప్రీమియర్ షో ఇన్సిడెంట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా కలకలం రేపింది. ఇప్పటికీ ఇన్సిడెంట్ నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తేరుకోలేదు. ఆ ఇన్సిడెంట్ వల్ల ఒక అబ్బాయి ఇంకా హాస్పిటల్లో ఉన్నారు. ఈ తరుణంలో బెనిఫిట్ షోస్ వేయడంపై కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అందుకని దిల్ రాజు 2 చోట్ల కూడా పక్కా ప్లానింగ్ తో బెనిఫిట్ షోస్ ఉండబోతున్నాయని అనౌన్స్ చేశారు. ఇకపోతే గేమ్ చేంజర్ సినిమా నుంచి ఇప్పటి వరకు 3 పాటలు రిలీజ్ అయ్యాయి. ఈ 3 పాటలు సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేశాయి. టీజర్ కూడా ఆకట్టుకుంది.